తను ఈ శామ్స్ రాశాడు అనమాట. శామ్స్ 35 It is full of praise for his deliverance and justice from హిస్ ఎనిమీస్ అనమాట. సో ఈ శామ్స్ మొత్తం అంతా ఒక ఫుల్ ప్రేయర్ అండ్ తన శత్రువుల్ని దేవుడు ఎట్టి రీతిగా నాశనం చేయాలి అండ్ దేవుడు తన పట్ల ఎలా స్టాండ్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఫుల్ ఫీలింగ్స్ డేవిడ్ యొక్క కనిపిస్తున్నాయి అనమాట. అంటే తను ఎంతలాగా ఇబ్బంది పడుతున్నాడో, ఏమేం తన లైఫ్లో ఎనిమీస్ ద్వారా ఫేస్ చేస్తున్నాడో అండ్ తను ఎలా విజయం పొందాలి. తను పర్సనల్గా రివెంజ్ తీసుకుంటలేదు డేవిడ్. హీఈస్ టెల్లింగ్ గాడ్ టు యాక్ట్ యాజ్ అ వారియర్ అండ్ టు ఇంటర్వెంట్. సో ఫస్ట్ 1 to 28 verses verse by verse ఎక్స్ప్లెయిన్ చేయను. I have divided this into 4 parts. So let's get started. Psalms 35 1 to 3 verses లో David is asking about his divine protection. He is telling God to take intervention అనమాట. అంటే తను చెప్తున్నాడు టు ఫైట్ అగెయిన్స్ట్ హిమ్ అండ్ హీస్ ఆస్కింగ్ గాడ్ టు టేక్ ఇంటర్వెన్షన్. అంటే దేవుడితో చెప్తున్నాడు దేవుడిని జోక్యం చేసుకోమని. హీఈస్ నాట్ టేకింగ్ పర్సనల్ రివెంజ్, బట్ తను దేవుడితో చెప్తున్నాడు అనమాట, నేను చేయలేను, నువ్వే చేయాలి, నువ్వు ఎట్టి రీతిగా నాశనం చేయాలి, వాళ్ళ ఎనిమీస్ని ఏ విధంగా డౌన్ఫాల్ చేయాలి. సో హీఈస్ టెల్లింగ్ దట్ టేక్ అప్ షీల్డ్ అండ్ బక్లర్, అరైజ్ అండ్ కమ్ టు మై ఎయిడ్. ఫస్ట్ 3 verses లో ఏ రీతిగా తన ఎనిమీస్ని దేవుడు నాశనం చేయాలని ఇన్ క్లియర్ డీటెయిల్గా తను చెప్తున్నాడు. దెన్ అగైన్ 4 to 10 verses లో తను దేవునితో మళ్ళీ ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. ఇంప్లికేషన్ అగెయిన్స్ట్ ఎనిమీస్, అంటే వాళ్ళు ఎలాగ అవమానం పొందాలి, వాళ్ళు ఎట్టి రీతిగా నాశనం అయిపోవాలి, వాళ్ళ పట్ల దేవుడు ఎలాగ కర్స్ చేయాలి, అంటే మొత్తం ఇన్ డీటెయిల్ దేవుడితో చెప్తున్నాడు అనమాట. ఎలాగ వాళ్ళ శత్రువులు స్టెప్ బై స్టెప్ నాశనం అయిపోవాలి అనేసి డేవిడ్ క్లియర్గా ఇన్ ప్రేయర్లో చెప్తున్నాడు. వాళ్ళ ఎనిమీస్ ఎలా డౌన్ఫాల్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం 9 and 10 verse లో ఎంతవరకు ఎనిమీస్ కోసం ప్రేయర్ చేసిన తర్వాత ఎలా నాశనం అయిపోవాలని చెప్పిన తర్వాత దెన్ అగైన్ 9th verse లో తను చెప్తున్నాడు, దెన్ మై సోల్ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ డిలైట్ ఇన్ హిస్ సాల్వేషన్. అంటే తను అక్కడ ఒక ట్రస్ట్, ఒక ఫెయిత్ చూపిస్తున్నాడు అనమాట. ఎంత ఇబ్బంది, ఎంత కష్టం అయినప్పటికీ కూడా తన ఎనిమీస్ వల్ల తనకి ఎంత లైఫ్ ఎంత డేంజర్లో ఉన్నప్పటికీ కూడా తను అక్కడ ఏం చూపిస్తున్నాడంటే తను కంపల్సరీ నమ్ముతున్నాడు అనమాట. దట్ గాడ్ విల్ ష్యూర్లీ టేక్ స్టాండ్ అగెయిన్స్ట్ హిమ్ అండ్ గాడ్ విల్ ష్యూర్లీ రిడీమ్ హిస్ లైఫ్ ఫ్రమ్ హిస్ ఎనిమీస్ అనమాట. సో హీఈస్ టెల్లింగ్ దట్ హీ విల్ డిలైట్ ఇన్ గాడ్ సల్వేషన్ అండ్ తను హోల్ బీయింగ్ విల్ ఎక్స్క్లెయిమ్ అని రాస్తున్నది. అంటే తను పూర్తిగా చాలా ఆనందిస్తాడు అని రాస్తున్నది. అండ్ దేవుడిని పొగుడుతున్నాడు కూడా, హూ ఈస్ లైక్ యూ ఓ లార్డ్, అంటే దేవుడు లాంటి వారు ఇంకెవరు ఉన్నారు. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడ ఎంతలా ఫేస్ చేసినప్పటికీ కూడా తను కంప్లీట్గా నమ్ముతున్నాడు that compulsory he is going to win against his enemies. Then next 11 to 16 verses లో హీఈస్ నాట్ ప్రేయింగ్. 11 to 16 లో మళ్ళీ తను ప్రేయర్ చేయట్లేదు, తను దేవునితో షేర్ చేసుకుంటున్నాడు. తను ఏమేం లైఫ్లో ఫేస్ చేశాడో, ఎంత అవమాన గొంతుకు వెళ్ళాడో అండ్ ఎన్ని ప్రశ్నల గొంతులు వెళ్ళాడో అండ్ తను మంచి చేసినప్పటికీ కూడా తనకి ఎలా చెడు ఎదురైందో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బ్రదర్స్ అనుకొని వాళ్ళతో పాటు వాళ్ళు దుఃఖపడినప్పుడు తను కూడా వాళ్ళతో తను కూడా వాళ్ళతో దుఃఖపడి వాళ్ళ కోసం ప్రేయర్ చేసి ఫాస్టింగ్ చేసి 13th లో రాస్తున్నది అనమాట. ఆ ఒక ఇన్సిడెంట్ మనకి 2 Samuel 3rd chapter లో మనకి ఆ స్టోరీ అంతా తెలుస్తుంది. సో హీస్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట, నేను అంతగా ఉన్నాను, వాళ్ళతో అంత మంచిగా ఉన్నాను, నేను పడిపోయినప్పుడు వాళ్ళు ఎలా గుంపుగా ఉండి నన్ను అపహసించారో ఎంత ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ వాళ్ళ ఎనిమీస్ వల్ల తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడు అనేసి అండ్ ఇలాగ షేర్ చేసుకున్న తర్వాత 17 and 18 verse లో మళ్ళీ ఒక ట్రస్ట్ కనిపిస్తుంది అనమాట. హీఈస్ క్వశ్చనింగ్ గాడ్ దట్ హౌ లాంగ్ విల్ యూ లుక్ ఆన్ రెస్క్యూ మై లైఫ్ ఫ్రమ్ ద రావేజెస్ మై ప్రీషియస్ లైఫ్, అంటే ఇంకా ఎంతకాలం నువ్వు అలా చూస్తూ ఉంటావు అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు అక్కడ. అండ్ దెన్ అగైన్ హీఈస్ ఆస్కింగ్ నా ప్రాణాన్ని నా ఒక ప్రీషియస్ లైఫ్ ని కాపాడమనేసి. అండ్ 18th verse లో ఐ విల్ గివ్ యూ థ్యాంక్స్ ఇన్ ద గ్రేట్ అసెంబ్లీ అమంగ్ థ్రాంగ్స్ ఆఫ్
పీపుల్ ఐ విల్ ప్రేస్ యూ. అంటే తను ఒక ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ ట్రస్ట్ చూపిస్తున్నాడు, తర్వాత క్వశ్చన్ చేస్తున్నాడు, మీరు ఎంతకాలం అలా చూస్తూ ఉంటారని. అండ్ దెన్ హీఈస్ గివింగ్ థ్యాంక్స్ అండ్ హీఈస్ ప్రామిసింగ్ దట్ ఎంత పబ్లిక్ లో తను దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు అనేసి అక్కడ షోలీ చూపిస్తున్నాడు. దెన్ 4th పాయింట్ 7 to 18 వర్సెస్ లో ప్రేయర్ ఫర్ విండికేషన్ అనమాట. అంటే అక్కడ కూడా శత్రువుల కోసం తను ఇన్ డీటెయిల్ చెప్తున్నాడు అనమాట. వాళ్ళు ఎలాగా తననే కాదు తనతో పాటు ఉన్న ఆ ప్లేస్ లో కూడా వాళ్ళు దూషించి నిందిస్తూ ఉంటున్నారు, వాళ్ళు ఎటు రీతిగా నాశనం అవ్వాలని ఇన్ డీటెయిల్ ఇక్కడ చెప్తున్నాడు. అలా శత్రువుల కోసమే శామ్స్ అంతా తను చెప్తున్నాడు. తను మాత్రం పర్సనల్ గా అసలు ఏ రివెంజ్ తీసుకోకుండా పూర్తిగా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనమాట. ఎలాగా వాళ్ళ శత్రువులు నాశనం అయిపోవాలి, వాళ్ళ బాడీ పార్ట్స్ తోటి కూడా చెప్తున్నాడు, ఏ విధంగా వాళ్ళ కళ్ళు అలాగా మొత్తం ఇన్ డీటెయిల్ అని చెప్తున్నాడు అనమాట. సో అలా చెప్తూ ఉన్నప్పటికీ కూడా మధ్యలో తను ఒక ట్రస్ట్, తన ఒక ఫెయిత్ కంపల్సరీ ఇక్కడ చూపిస్తున్నాడు. అండ్ దేవుడితో అంటున్నాడు అనమాట, లార్డ్ యూ హ్యావ్ సీన్ దిస్, బీ నాట్ సైలెంట్, డు నాట్ బీ ఫార్ ఫ్రమ్ మీ, అవేక్ అండ్ రైజ్ టు మై డిఫెన్స్. అంటే నా పట్ల నువ్వు జోక్యం చేసుకుని మీరే చేయండి ఇవన్నీ అనేసి గాడ్తో చెప్తున్నాడు అనమాట డేవిడ్. సో here we can see that 27 and 28 లో మే those who delight in my vindication shout for joy and gladness. తనకు తెలుసు దావీద్కి that he is going to win against his enemies surely. సో తనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డేవిడ్ ఏదైతే విజయం పొందుతాడో ఆ విజయాన్ని చూసి తనతో ఉన్న వాళ్ళు కూడా దేవుడిని ప్రైజ్ చేయాలి. సో తన విజయాన్ని తీసుకొని వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించాలని అనుకుంటున్నాడు. సో లాస్ట్ వర్స్, మై టంగ్ విల్ స్పీక్ ఆఫ్ యువర్ రైచియస్నెస్ అండ్ ఆఫ్ యువర్ ప్రైసెస్ ఆల్ డే లాంగ్. అంటే తిన కూడా ఒక ప్రామిస్, ఒక వర్షిప్ చేసి ఒక హార్ట్ ఆఫ్ వర్షిప్ చూపిస్తున్నాడు అనమాట. అంటే కంటిన్యూస్లీ తను దినమెల్లా దేవుణ్ణి స్తుతిస్తానే ఉంటాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత బాధకులది వెళ్ళినప్పటికీ కూడా, ఎనిమీస్ తన పట్ల ఎంతలా ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఫెయిత్, తన యొక్క ట్రస్ట్ మాత్రం దేవుడి నుంచి పోలేదు. అండ్ తను మాత్రం ఏ యాక్షన్ తీసుకోకుండా దేవుడికి మొత్తం అప్ చెప్పుకొని దేవుడిని జోక్యం చేసుకొని దేవుడినే నాశనం చేయమంటున్నాడు. సో ఇది 4 ఇలాగ 1 to 28ని 4 parts గా డివైడ్ చేసుకున్నాను. సో మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే డేవిడ్ లైఫ్ లో అయితే శత్రువులు తరుముతున్నప్పుడు తన ప్రాణాన్ని తను కాపాడుకున్నాడు కాబట్టి, సో మన లైఫ్ లోకి వచ్చినప్పటికీ మనకి శత్రువులు ఎవరు ఉన్నారు, మనకి ఏంటి, మనల్ని ఎవరు తరమట్లేదు కదా, వీఆర్ ఫిజికలీ ఆల్ రైట్ అనేసి అనిపిస్తుంటే, సో ఐ వాస్ థింకింగ్, నాకు అప్పుడు అర్థమైందనమాట, మనకి వార్, మన ఎనిమీస్ మనకి స్పిరిచువల్ లైఫ్లోనే ఉన్నారు. స్పిరిచువల్ లైఫే మనది ఒక పెద్ద జర్నీ అనమాట. సో ఎనిమీస్ మనకి స్పిరిచువల్ లైఫ్లో ఎవరంటే మనకి మనమే. యాజ్ ఐ థాట్ మనకు మనమే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ మైండ్, దెన్ అవర్ థాట్స్, దెన్ అవర్ ఈగో. ఇలా చిన్న మనకి కనిపించలేని విషయాలు మనకి ఎనిమీస్ అనమాట. ఎందుకంటే డైలీ లైఫ్లో ఇవే ఒక మనకి పెద్ద స్ట్రగల్స్ అండ్ ఎనిమీస్ అనమాట. ఎందుకంటే ఇవి మన స్పిరిచువల్ లైఫ్ని స్లోగా నాశనం చేస్తాయి అనమాట. నాశనం చేసిన గోల్ది మనం దేవుడికి దూరం అయిపోతాం. దెన్ అవర్ లైఫ్ విల్ గెట్ రూయిన్డ్. సో దీస్ ఆర్ అవర్ ఎనిమీస్ ఐ థింక్. సో డేవిడ్ కూడా చాలా విధంగా ఇబ్బందులు, బాధలు పడ్డాడు. కారణం లేకుండా శత్రువులు తన పట్ల దాడి చేశారు. సేమ్ మన లైఫ్లో కూడా కారణం లేకుండా సమ్ టైమ్స్ సంథింగ్ హ్యాపెన్స్ వితౌట్ కాజ్. డేవిడ్ ఎలాగైతే అనుభవించాడో మనం కూడా మన జీవితాల్లో అప్పుడప్పుడు కారణం లేకుండానే జరుగుతాయి. వీ డోంట్ నో ద రీజన్స్ వై ఇట్స్ హ్యాపెనింగ్. సో బట్ స్టిల్ Romans 8:31 రాస్తున్నది దట్ ఇఫ్ గాడ్ ఈస్ బిఫోర్ us who can be against us. సో ఈ 35 వర్సెస్ లో 35 Psalms లో 4 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీకింగ్ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే మన లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు మనం ఎంత దేవుడికి అప్పచెప్పుకొని దేవుడిని జోక్యం చేయమంటున్నాము. యాక్చువల్లీ మనం దేవుడిని జోక్యం చేసుకోమని అంతగా కొన్ని సిచ్యువేషన్స్లో ఒప్పుకోలేము, బికాస్ we only take revenges. So it may be any reason. Second, the pain of betrayal and reality of facing false accusations అన్నమాట. అంటే
డేవిడ్ లైఫ్ లో జరిగినట్లు మన లైఫ్ లో కూడా అలాగా ఇంజస్టిస్ జరుగుతాయి. అంటే ఏ విషయాలని సర్టన్ గా నేను చెప్పలేను, బట్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. థర్డ్, ఆ డీప్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ రైచస్ జడ్జ్మెంట్ డిస్పైట్ ద అటాక్స్ హీ ఎక్స్ప్రెసెస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ జస్టిస్. అంటే ఎంతలాగా లైఫ్ లో ఫేస్ చేసినప్పటికీ కూడా ఆ దేవుని మీద ఉన్న ట్రస్ట్ మాత్రం ఎక్కడా పోలేదు డేవిడ్ది. సో హీస్ కంటిన్యూస్లీ ప్రైజింగ్ హిమ్, హీస్ గివింగ్ థ్యాంక్స్. At the same time, he is believing that God is going to surely listen his prayers. And fourth, last, importance of maintaining a heart of worship. ఏదేమైనప్పటికీ కూడా మన హృదయం దేవుడిని ఎప్పుడు కూడా స్తుతిస్తానే ఉండాలి. ఈ 4 పాయింట్స్ ఈ Psalms 35 ద్వారా మనం అర్థం చేసుకోగలము. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే దట్ let us pray like David and let us keep faith in God in every situation of our life. Let us rely on his will and his power, and let us submit ourselves completely in God, and let us try to win in our spiritual life daily. Let us keep on praising God all the day, and let us hand over everything to God and he will take charge. Thank you.